నమస్కారం మిత్రులారా! ఈరోజు మనం జపనీస్ యానిమేషన్ ధారావాహిక అయిన 'సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ఎంఎంఓ లైఫ్' 1వ సీజన్ 4వ భాగాన్ని చూడబోతున్నాము. ఈ భాగంలో కొన్ని విషయాలు నిగూఢంగా చూపించబడతాయి. కానీ మీకు కథ స్పష్టంగా అర్థం కావడానికి నేను నేరుగా వివరిస్తాను. గత భాగం ముగింపులో నేను కొన్ని విషయాలను వివరంగా వివరించాను. ఆ విషయాలను గుర్తుంచుకుని ఈ భాగాన్ని చూడండి. సరే, ఇక మనం ఈరోజు కథలోకి వెళ్దాం. ఈరోజు మనం 'సర్టెన్ డ్యూడ్స్ వీఆర్ఎంఎంఓ లైఫ్' 1వ సీజన్ 4వ భాగాన్ని చూస్తున్నాము. సిల్వర్ అనే ఆడగాడు మన కథానాయకుడిని ఒంటరిగా తీసుకెళ్తాడు. ఇక్కడ ఎవరు లేరు, మనం మాట్లాడుకోవచ్చు అని మన కథానాయకుడు అనగా అతని కవచాన్ని చూసి ఇతను ఒక అగ్రశ్రేణి ఆడగాడని మన కథానాయకుడు భావిస్తాడు. గ్లాడ్ అనే వ్యక్తిని నువ్వు కలిసావా అని అడగా లేదని మన కథానాయకుడు చెబుతాడు. దెబ్బ ఆటగాళ్ళనే బిరుదు ఉన్న వారందరినీ అతను లక్ష్యంగా చేసుకుంటున్నాడు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వస్తాడని భావించాను అని సిల్వర్ చెప్పగా, ఆ గ్లాడ్ ఎవరు అని మన కథానాయకుడు అడుగుతాడు. గతంలో అతను నా బృందంలో ఒక సభ్యుడిగా ఉండేవాడు. మాజీ సభ్యుడు అంటే ఇప్పుడు అతను లేడా అని మన కథానాయకుడు అడగా, పర్వాలేదు, నువ్వు అన్నింటినీ బాగా గమనిస్తున్నావు. ఆ గ్లాడ్ ఇప్పుడు చాలా క్రూరంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. అతని దేవకన్య ఒప్పంద స్ఫటికం విరిగిపోయిందని చెప్పగా నా లాగేనా అని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. దానివల్ల ఆ గ్లాడ్ చాలా ఆందోళనకు గురై తన కోపాన్ని ఇతరుల మీద చూపించడం మొదలు పెట్టాడు. కాబట్టి ఒక బృంద నాయకుడిగా నేను అతని నా జట్టు నుండి బయటకు పంపించాను. కానీ సమస్య ఆ తర్వాతే మొదలైందని చెబుతూ సిల్వర్ తన దేవకన్యను పిలుస్తాడు. ఇది ఒక కాంతి దేవకన్య కదా, మానవరూప దేవకన్య అని మన కథానాయకుడు చూస్తాడు. నేను అతన్ని ఎంత శాంతింపజేయాలని ప్రయత్నించినా అతను కోపంగానే ఉన్నాడు. గత నవీకరణలో అతను మరొక ఆడగాడితో పోరాడి తన ఒప్పంద స్ఫటికాన్ని సరి చేసుకున్నాడు. అతనికి చీకటి నక్క దేవకన్య లభించింది. దాంతో ఇప్పుడు అందరూ ఆటగాళ్ళతో పోరాడుతూ చెప్పగా, అంతే కదా, మనం ఇంకా మర్చిపోలేకపోయాడు అంతే కదా అని మన కథానాయకుడు అడుగుతాడు. తప్పకుండా అతని అంతిమ పోటీకి అతను వెళ్తాడు. నేను అతన్ని ఆపాలి. అందుకే పోటీ ముగిసే వరకు గ్లాడ్ తో జాగ్రత్తగా ఉండు అని చెప్పి సిల్వర్ వెళ్ళిపోతాడు. ఒక్కరి వాదన విని గ్లాడ్ ను తప్పు పట్టకూడదు, కానీ అతను హెచ్చరించాడు కాబట్టి నేను జాగ్రత్తగా ఉండాలి. ఒకరు వేటాడుతున్నప్పుడు ఇంకొకరు సవాల్ చేయలేరు. గ్లాడియేటర్ దృష్టి మరల్చేలోపు మన హీరో అటవీ ఎలుగుబంటితో ఒంటరిగా పోరాడతాడు. అతను మిర్రర్ హలో వంటి 3 ప్రభావాలను ఏకకాలంలో ఉపయోగించి దాన్ని ఎదుర్కొంటాడు. ఎటకేలకు సంహరిస్తాడు. దీంతో పోరాటం కొంత కష్టతరంగానే అనిపిస్తుంది. నేను ఒంటరిగా ఆడే వ్యక్తిని కాబట్టి ఎప్పుడు ఇలాగే ఆడాలని మన కథానాయకుడు అనుకుంటాడు. అతని పాదాఘాతానికి ఒక ప్రత్యేక దాడి లభిస్తుంది. స్థాయిని పెంచుకోవడానికి మన కథానాయకుడు సమ్మతిని తెలుపుతాడు. నా కొత్త పాదఘాత కళ నిజంగా అద్భుతం అని భావించి ఇప్పుడు గన్లోకి వెళ్లి తేలికపాటి లోహ పదార్థాన్ని తయారు చేయడానికి ఒక ఖనిజం కోసం వెతుకుతున్నాడు. ఆ గన్లో చాలా మంది కళాకారులు ఒక్కో ఖనిజం కోసం వెతుకుతున్నప్పుడు అందరూ జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. ఒక పేలుడు స్వభావం గల ఖనిజాన్ని తాగ్గానే మన కథానాయకుడు చెప్పడంతో ఇతర ఆడగాళ్లు దాక్కుంటారు. మంచి పని అయింది, ఇది పేలలేదు అని కథానాయకుడు ఊపిరి పీల్చుకుంటాడు. అది పేలకుండా చూసినందుకు ధన్యవాదాలు మిత్రమా. దాని ప్రభావం చాలా భయంకరంగా ఉంటుంది. కొందరు కావాలనే వాటిని పేలుస్తారు. నువ్వు అలా చేయకపోవడమే మంచిదని అంటారు. బ్లాక్స్ మీ స్థానంలో నేను రేపు కొన్ని పనులు చేయాలని మన కథానాయకుడు అడుగుతాడు. మళ్ళీ వింతగా ఏదైనా కొత్త చేయబోతున్నావా? సరే, నా స్థానాన్ని నువ్వు తీసుకొని అతను చెప్పి వెళ్తాడు. మన కథానాయకుడు కొత్త రకమైన ప్రభావాలను తయారు చేస్తాడు. అది మెలికలు తిరిగి ఉంటుంది. మెలికలు తిరిగి ఉన్న ఒక ఈటను చూశాకే నాకు ఈ ఆలోచన వచ్చింది. అయితే దీనిని వంచడమే కొంత సవాల్తో కూడుకున్న పని అని భావించి రాత్రంతా కష్టపడి ఎట్టకేలకు ఆ ప్రభావాన్ని పూర్తి చేస్తాడు. ఆ తర్వాత తేలికపాటి లోహ పదార్థంతో మన కథానాయకుడు వచ్చి సముద్రపు తాడు వంటి ఒక కొరడాను సిద్ధం చేస్తాడు. అయ్యా, ఇదే తుది ఉత్పత్తి. తేలికపాటి లోహంతోనే తాడులాగా ముళ్ళతో తయారు చేశావు. నిజంగా మంచి ఆలోచన. బ్లాక్ అనగానే నా చేతులు నొప్పి పుడుతున్నాయని కథానాయకుడు బయలుదేరతాడు. ఆ పేలుడు ఖనిజాన్ని కూడా మన కథానాయకుడు తన వద్ద ఉంచుకుంటాడు. దానితో ఒక ద్రవ పదార్థాన్ని తయారు చేయడానికి మరొక చోటుకు వెళ్తాడు. ఈ భూగర్భ ప్రదేశంలో నేను పనిచేస్తే ఒకవేళ అది పేలిన ఇతరులు సురక్షితంగా ఉంటారు. నా ఔషధ నైపుణ్యాన్ని ఉపయోగించి దీంతో తైలాన్ని తయారు చేస్తే అది పేలుడు పదార్థం కాబట్టి సులభంగా దాంతో కొన్ని రాక్షసులను నేను సంహరించగలను. అలా మూలికలతో పేలే స్వభావం గల ఒక తైలాన్ని తయారు చేస్తాడు. ఏబిసి అని 3 రకాల తైలాలను మన కథానాయకుడు తీసుకువస్తాడు. ఇప్పుడు ఏ రకాన్ని విసురుతాడు, అది పెద్దగా పేలదు. ఆ తర్వాత మన కథానాయకుడు దానిని విసిరినప్పుడు అది భయంకరంగా పేలి అతని ఆరోగ్య శక్తి 80% తగ్గిపోతుంది. నేను మరణించే స్థితిలో ఉన్నప్పుడు నాతో పాటు ఆ రాక్షసుడిని కూడా అంతం చేయడానికి దీన్ని ఉపయోగించవచ్చు అని భావించి ఇప్పుడు తనను తాను నయం చేసుకుంటున్నాడు. తర్వాత ఈ తైలం ఎలా పనిచేస్తుందో చూద్దామని ఇప్పుడు సి అనే రకాన్ని మన కథానాయకుడు విసురుతాడు. అతను ఆశించిన దానికంటే తక్కువ స్థాయిలోనే ఇది పేలుతుంది. సి నిష్పత్తిలో మన కథానాయకుడు ఇంకా ఎక్కువ తైలాన్ని తయారు చేస్తాడు. ఆ తైల పాత్రను మన కథానాయకుడు విసిరి 3 అడవి ఎలుగుబంట్లను ఒకే సమయంలో చంపేస్తాడు. ఆ తైలం ఉండటం వల్లే ఇది ఇంత సులభంగా సాధ్యమైంది. ఇలా చేస్తే నా నైపుణ్యాలు మెరుగుపడవని అతను ఆలోచిస్తుండగా మన కథానాయకుడు 50వ స్థాయికి చేరుకోవడంతో మూలక ఆయుధ కళ అనే ఒక కొత్త నైపుణ్యం అతనికి లభిస్తుంది. వాయు మాయాజాలాన్ని కలిపి బాణాలతో దాడి చేయవచ్చని అందులో ఉంది. మరింత శక్తివంతమైన నైపుణ్యం ఏదైనా లభిస్తుందని ఆశించాను. సరే, ఇది కూడా బాగుంది అని భావించి మన కథానాయకుడు ఆ నైపుణ్యాన్ని స్వీకరిస్తాడు. కొత్త నైపుణ్యాన్ని మన కథానాయకుడు పరిశీలిస్తాడు. గ్యాట్లింగ్ బాణం అని పిలిచే దీని ద్వారా ఒకేసారి వరుసగా 6 బాణాలతో దాడి చేస్తాడు. కానీ 2 మాత్రమే లక్ష్యాన్ని సరిగ్గా తాకుతాయి. నాకు ఇంకా చాలా సాధన అవసరమని మన కథానాయకుడు అనుకుంటాడు.
ఆయన తర్వాత ఎగరడం అనే ఒక నైపుణ్యం లభించింది. దీంతో మన కథానాయకుడు చాలా ఎత్తుకు ఎగరగలుగుతున్నాడు. తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చి వీటితో నాకు ఒక శిరస్త్రాణం తయారు చేసి ఇవ్వండి అని ఆ పరికరాలు అమ్మే యువతికి చెప్తాడు. మరో ఉచిత జీవన ఆన్లైన్ క్రీడాకారులందరూ వినండి. ఫేరీ టోర్నమెంట్ ముగింపుకొచ్చింది. 16 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులు వీరే అని ప్రకటిస్తారు. జువే అక్కడికి వచ్చి నా జట్టులో ఖచ్చితంగా ఎవరు ఉండరని చెబుతుంది. సిల్వర్ మరియు గ్లాడ్ అనే ఇద్దరు వ్యక్తులు కూడా పోటీకి ఎంపిక అవడానికి మన కథానాయకుడు చూస్తాడు. వారు ఎలా పోరాడతారో ఖచ్చితంగా చూడాలని అతను అనుకుంటాడు. మన కథానాయకుడు ఈ పోటీలో ఏ క్రీడాకారుడితోనూ పోరాటం లేదు కాబట్టి అతను కేవలం ఒక ప్రేక్షకునిగా మాత్రమే అక్కడికి వెళ్తాడు. అక్కడికి చేరుకున్నాక మన కథానాయకుడు తన దూరదృష్టిని ఉపయోగించి చూస్తాడు. ఫారీ ప్లేయర్ అనే బిరుదు మరో ఇద్దరి దగ్గర కూడా ఉంది. ఈ బిరుదు కోసం నింపడిన కష్టాలు ఆ ఇద్దరికి కూడా తెలుస్తాయని భావిస్తాడు. ఇప్పుడు పోటీ ప్రారంభమవుతుంది. 16 మంది అగ్రశ్రేణి క్రీడాకారులు కావడంతో వారి మధ్య పోరు అద్భుతంగా సాగుతోంది. ఒకవేళ నేను ఆ పోటీలో పాల్గొన్నా గెలిచే అవకాశం 10% కూడా ఉండదని మన కథానాయిక భావిస్తోంది. మరణించిన ఆ వనదేవత కాంతి మన వద్ద ఉన్న వనదేవత వద్దకు వెళ్తుండటం చూసి ఇది ఏదైనా కొత్త ప్రభావమా అని మన కథానాయిక గమనిస్తోంది. ఇలాగే ఆటగాళ్ళందరూ పోరాడుతున్నారు. తుది పోరు వీరిద్దరి మధ్య ఉంటుందని నేను ఊహించినట్లే జరిగిందని ఆమె చూస్తోంది. సిల్వర్ మరియు క్లాడ్లే పోటీ యొక్క తుది పోరులో తలపడుతున్నారు. నీకు ఒక పాఠం నేర్పిస్తానని సిల్వర్ అంటున్నాడు. దానికి ముందు నువ్వు నన్ను ఓడించాలి ముసలివాడని క్లాడ్ బదులిస్తున్నాడు. నీ బృందంలో ఉన్నాను కాబట్టి నువ్వు ఎప్పుడు ఎలా పోరాడతావో నాకు బాగా తెలుసు అని చెబుతూ సిల్వర్ దాడిని క్లాడ్ తేలికగా అడ్డుకున్నాడు. అతను ఆపలేకపోతే ఏమవుతుందో అని ఆమె ఆందోళన చెందుతోంది. మూన్ క్వెస్ట్ అనే ఒక అత్యున్నత అస్త్రాన్ని సిల్వర్ ఉపయోగిస్తున్నాడు. ఎగిరే నైపుణ్యాన్ని ఉపయోగించి క్లాడ్ దానిని తప్పించుకున్నాడు. నేను వాయు విద్యను ఉపయోగించగలను అని మన కథానాయక చూస్తోంది. గాలిలో నా దాడిని తప్పించుకున్నావు కదా అని క్లాడ్ అంటూ సిల్వర్ను మరియు ఆ పరిణామం చెందిన వనదేవతను ఓడించాడు. క్లాడ్ ఈ పోటీ విజేతని ప్రకటిస్తున్నారు. క్లాడ్ యొక్క వనదేవత పరిణామం చెంది ఒక వనదేవత రాణిగా మారుతుంది. నువ్వు పరిణామం చెందావా, ఇక నువ్వు నాకు ప్రయోజనకరంగా ఉంటావని అతను అనబోతుండగా నేను ఇక నీ మాట వినను అని ఆమె అంటుంది. ఈ వనదేవతల కార్యక్రమం జరగడానికి కారణం వనదేవతల తదుపరి పాలకురాల్ని ఎంచుకోవడమే. వనదేవతలు యుద్ధ ప్రాణులు కాదు, వారు పోరాడలేరు. అందుకే ఒక శక్తివంతమైన వ్యక్తినే తదుపరి రాజుగా ఎంచుకున్నారట. అతని నుండి పోరాటాన్ని నేర్చుకోవడానికి ఈ వనదేవతల పోటీ జరిగింది. కానీ నిన్ను ఉపయోగించుకుని నేను ఇప్పుడు రాణినయ్యాను కాబట్టి ఇకపై నీ అవసరం నాకు లేదని ఆమె చెప్పగా వనదేవతల పని ముగియగానే మమ్మల్ని వదిలేస్తారా అని అతను అడగగా మిగతా వనదేవతలు వాళ్ళ యజమానుల ఒప్పందాలతోనే ఉంటారు. నేను నీతో ఒప్పందాన్ని ముగిస్తున్నాను. నువ్వు ఆ ముసలివాడిపై పగ తీర్చుకోవాలనే ఒప్పందం చేసుకున్నావు. ఇప్పుడు అది నెరవేరింది అంది రాణి. దానికి అతను నన్ను భాగస్వామిగా చూడలేదా అన్నాడు. తను అడగగా నువ్వు నన్ను అలా చూసావా, ఎందుకంటే నేను ఒక సాధనంగానే కదా వాడావు, అందుకే నేను రాణి కావడానికి నేను ఒక సాధనంగా వాడుకున్నాను అని ఆమె అంటుంది. నేను నీ సాధనాన్ని కాదని అతను అనబోతుండగా నేను అదే చెప్తున్నాను, నేను నీ సాధనాన్ని కాదు అని ఆమె అంటుంది. నీ దృష్టిలో ఇది కేవలం ఒక క్రీడ కావచ్చు, కానీ నాకు మాత్రం ఇదే వాస్తవ ప్రపంచం అని ఆమె చెప్పగానే ఈ దేవతను పాత్ర మాట్లాడుతున్నట్లు లేదని మిల్లి అంటుంది. ఇది కేవలం ఒక కృత్రిమ మేధస్సులా అనిపించడం లేదు, ఏదైనా పరిశోధన ప్రాజెక్ట్ అని మన కథానాయకుడు ఆలోచిస్తాడు. నీ విజయానికి బహుమతిగా 3 లక్షల బంగారు నాణేలను మరియు నేను పరిణామం చెందక ముందు ఉన్న స్థాయిలోనే ఒక శక్తివంతమైన దేవతను నీకు ఇస్తానని ఆ రాణి చెప్పగా నేను దీన్ని అంగీకరించని అతను అంటాడు. అప్పుడు నీవు నాతో పోరాడు, గెలిస్తే నేను నీ సొంతం అవుతాను, ఒకవేళ ఓడిపోతే మాత్రం నీకు ఏమీ లభించదని ఆమె చెబుతుంది. నిన్ను ఓడించి నీకు ఒక పాఠం నేర్పి నా మాట వినేలా చేస్తానని ఆమె అంటుంది. దేవత రాణికి మరియు గ్లాడ్ కు మధ్య పోరాటం మొదలవుతుంది. భూకంపం, అగ్ని బాణాలు, జలబాణాలు, వాయుబంధనం అంటూ ఆ దేవతల రాణి అత్యంత వేగంగా మంత్రతంత్రాన్ని ఉపయోగిస్తుంది. ఆమె ఇంత వేగంగా మంత్రాలను ఎలా ప్రయోగించగలుగుతావు అని అందరూ ఆశ్చర్యంగా చూశారు. కానీ గ్లాడ్ కూడా ఏమాత్రం తగ్గలేదు. ఎగిరే శక్తిని ఉపయోగించి వేగంగా వచ్చి ఆమెపై దాడి చేశాడు. దేవతల రాణి దాని నుండి తప్పించుకుని మెరుపులను కురిపించి అత్యున్నత స్థాయి విస్ఫోటన మంత్రాన్ని ఉపయోగించాలని పేల్చివేస్తుంది. ఆ తర్వాత మెరుపులతో గ్లాడ్ పై దాడి చేస్తుంది. ప్రతిబింబ మంత్రాన్ని ఉపయోగించి మళ్ళీ నిరంతరంగా అగ్ని బాణాలు, వాయుబంధనం, జల బాణాలు, మెరుపులు ఇలా అన్ని దాడులను ప్రయోగిస్తుంది. అతను ఇంకా ఓడిపోలేదు. 1% ప్రాణం మిగిలింది. ఇప్పుడు అతని అహంకారం తగ్గి ఉంటుందని ఆశిస్తున్నాను అని ఆమె సిల్వర్ తో చెప్పింది. ఇక నువ్వే చూసుకో. అప్పుడు సిల్వర్ గ్లాడ్ దగ్గరికి వెళ్ళి ఇది నేను చేయాల్సింది అంది. నేను బహుమతి అవ్వవలసిన వారు ఇంకా 3 ఉన్నారు అని చెబుతూ దేవతల క్రీడాకారులనే బిరుదు ఉన్న వారందరినీ ఆ రాణి పిలుస్తుంది. మీ దేవతలు పరిణామం చెందకపోయినా పర్వాలేదని, వాటి ఇష్ట ప్రకారం మీరు పోరాడకుండా ఉన్నందుకు మీకు బహుమతి ఇస్తున్నానని చెబుతూ ఆ ఇద్దరు దేవతలను ఆ రాణి పరిణామం చెందేలా చేస్తుంది. కానీ మన కథానాయకుడి వద్ద బహుమతిగా ఇవ్వడానికి ఏ దేవత లేకపోవడంతో నీ బహుమతిగా నీవు నాతో పోరాడబోతున్నావు అని ఆ దేవతల రాణి చెప్పగానే ఏమిటి అని మన కథానాయకుడు దిగ్భ్రాంతి చెందుతాడు. ఈ సన్నివేశంతోనే ఈ భాగం ముగుస్తుంది. ఈ దేవతల క్రీడాకారుడు అనే బిరుదు పోవాలంటే ఇతర క్రీడాకారులతో వారు పోరాడాలి. అప్పుడు ఆ బిరుదు తొలగిపోతుంది. కాబట్టి కొందరు క్రీడాకారులు ఇతర క్రీడాకారులతో పోరాడి తమ బిరుదును తొలగించుకున్నారు. మన కథానాయకుడు మరియు మరో 2 క్రీడాకారులు మాత్రమే ఇతర క్రీడాకారులతో పోరాడకుండా ఇప్పటి వరకు ఉన్నందున ఆ రాణి బహుమతి ఇస్తుంది. మరియు మన కథానాయకుడు సరే రాణితోనే పోరాడే అవకాశం లభిస్తోంది. తదుపరి భాగంలో ఏం జరుగుతుందో చూసి తెలుసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మర్చిపోకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీక్షించినందుకు ధన్యవాదాలు. సెలవు మిత్రులారా. తదుపరి భాగంలో మళ్ళీ కలుద్దాం.